హాయ్ ఫ్రెండ్స్, ఈ విశాలమైన భూమిపై లక్షలాది జీవులున్న మనిషి మాత్రం అన్నిటికన్నా ప్రత్యేకం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో మనం చూసే ఈ అద్భుతమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చిందని? మీ మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న వచ్చే ఉంటుంది. మనం మొదటి నుంచి ఇలాగే ఉన్నామా, లేక ఇది మనకి దేవుడిచ్చిన వరమా? దీనికి ఒక స్పష్టమైన సమాధానం లేదు. జీవితం అనేది కేవలం మనకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన ఒక రహస్యం. మనిషి ఇప్పుడు తన తెలివితేటలతో ఇంత అభివృద్ధి సాధించాడంటే దాని వెనుక కోట్ల సంవత్సరాల పరిణామం ఉంది. కానీ ఇక్కడే మరొక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? బయటి గ్రహం నుంచి వచ్చిందా, లేక భూమిపైన ఏదో ఒక ప్రక్రియ ద్వారా పుట్టిందా? ఇంకా ఇంత వేగంగా అభివృద్ధి ఎలా సాధించబడింది? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటితో పాటు చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోని మొదలు పెడదాం. ఈ ప్రపంచంలో ప్రతి చోట జీవం ఉంది, కానీ ఈ జీవులందరిలో మనుషులు చాలా తెలివైన వారు. ఇది మనకు ఎలా అర్థమవుతుందంటే, ఇప్పుడు కూడా కొన్ని జీవులు ఆహారం కోసం పోరాడుతుంటే మనిషి మాత్రం అంగారక గ్రహంపై జీవించాలని కలలు కంటున్నాడు. ఈ మొత్తం కథ ఒక సాధారణ కణం నుంచి మొదలై నేటి మానవ జాతి వరకు సాగిన అద్భుతమైన చరిత్ర. దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఏర్పడింది. భూమి వయసు సుమారు 450 కోట్ల సంవత్సరాలు. అంటే భూమి పుట్టినప్పటి నుంచి సుమారు 100 కోట్ల సంవత్సరాల వరకు భూమిపై ఎలాంటి జీవి పుట్టలేదు. సరిగ్గా ఈ సమయంలో సముద్ర గర్భం లోతుల్లో లూకా అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అనే ఏకకణ జీవి ఏర్పడింది. జీవనానికి కారణమైన అమైనో యాసిడ్స్ భూమిపైకి ఎలా వచ్చాయి అంటే, కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం భూమి ఏర్పడిన 50 కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం లక్షలాది గ్రహ శకలాలు వర్షం రూపంలో భూమిని ఢీకొన్నప్పుడు ఆ శకలాలలో అమైనో యాసిడ్ మాలిక్యూల్స్ రూపంలో జీవం భూమిపైకి వచ్చిందని అంటారు. ఆ సమయంలో జీవం సర్వైవ్ అవ్వడానికి సరైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఏకైక గ్రహం మన భూమి. ఇదే మనకు లభించిన అతిపెద్ద అదృష్టం. లూకా నుండే ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణి జన్మించింది. లూకా ఏర్పడిన తర్వాత దాని నుండి ప్రొకారియోట్స్ వంటి ఏకకణ జీవులు పరిణామం చెందాయి. ఈ సింగిల్ సెల్డ్ జీవుల నుండే వాతావరణంలో మొదటిసారి ఆక్సిజన్ ఏర్పడింది. సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం సైనోబాక్టీరియా అనే ప్రత్యేక జీవి పరిణామం చెందింది. ఇవి సూర్యుడి కాంతి, నీరు, కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి వ్యర్థ రూపంలో ఆక్సిజన్ను విడుదల చేసేవి. సైనోబాక్టీరియా కొన్ని కోట్ల సంవత్సరాలలో భూమి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. సైనోబాక్టీరియా లేకుంటే ఆక్సిజన్ ఉండేది కాదు, ఆక్సిజన్ లేకపోతే జీవమే ఉండేది కాదు. జీవం ఒక సరళ రూపం నుండి యుకారియోట్స్ మల్టీ సెల్యులర్ జీవులుగా మారుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమంలో మన పూర్వీకులు కేవలం 3 అంగుళాల పొడవు గల నీటి కీటకాలలా ఉండేవారు. ప్రమాదాల నుంచి తమను కాపాడుకోవడానికి కళ్ళు అవసరమయ్యాయి. కోట్లాది సంవత్సరాలు పట్టిన సహజ ఎంపిక ద్వారా అవి కళ్ళని అభివృద్ధి చేసుకున్నాయి. కళ్ళు ఏర్పడ్డాక చూసిన సమాచారాన్ని నిల్వ చేసుకోవడానికి, స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి కళ్ళ కింద ఒక చిన్న మెదడు అభివృద్ధి చెందింది. సుమారు 52 కోట్ల సంవత్సరాల క్రితం ఇదే మొదటి మెదడుగా మారింది. సెల్ మ్యూటిలేషన్ల కారణంగా బలమైన వేటగాల జాతులు నీటిలో పుట్టాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మన పూర్వీకులు లోతైన నీటిలో ఉండడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండేది. 37 కోట్ల సంవత్సరాల క్రితం ఆక్సిజన్ కొరత వల్ల మన పూర్వీకుల శరీరంలో ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి. ఇదే క్షణం వారు నీటిని వదిలి నేలపై కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్న సమయం. భూమిపై తినడానికి ఆహారం, ఆక్సిజన్ పుష్కలంగా దొరికింది. సూర్యరశ్మి తీవ్రంగా ఉండడంతో వారి చర్మం బలంగా మారింది. భూమిపై జీవించడానికి అనుకూలంగా లైంగిక పునరుత్పత్తి మరియు గర్భంలో శిశువును పెంచే క్షీరదాల లక్షణం కూడా ఇదే సమయంలో అభివృద్ధి చెందింది. కాలం గడిచే కొద్దీ వారు వేటాడడం ప్రారంభించారు. భూమిపై అడుగుపెట్టిన ఆ మొదటి జీవి నుంచే కోట్ల జాతులు వచ్చాయి. కానీ సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం సైబీరియాలో లావా విస్ఫోటనం వల్ల భూమిపై 95% జీవరాశి నాశనమైంది. ఈ విపత్తు తర్వాత భూమి మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. విపత్తు తర్వాత మిగిలిన 5% నుంచే డైనోసార్ల జాతి అభివృద్ధి చెందింది. డైనోసార్ల రాజ్యం సుమారు 16.5 కోట్ల సంవత్సరాలు కొనసాగింది. అప్పుడు మన పూర్వీకులు పిల్లి లేదా ఎలుకలాగా కనిపించేవారు. డైనోసార్ల నుంచి తప్పించుకోవడానికి భూమి కింద గుహల్లో ఉండేవారు. డైనోసార్ల నుంచి తప్పించుకోవాలంటే వాటికంటే వేగంగా ఆలోచించాలి. అందుకే సహజ ఎంపిక వారి ఇంద్రియాలను మరియు మెదడును మెరుగుపరిచే మార్పులను ప్రోత్సహించింది. మెదడులో నియోకార్టెక్స్ అనే కొత్త నిర్మాణం ఏర్పడింది. ఇది సంక్లిష్ట ఆలోచనలకు ఆధారం. ఆకలితో ఉన్న డైనోసార్ల నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి గుడ్లకు బదులు శరీరం లోపల జీవంత పిల్లలను పుట్టించడం, వారికి పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది క్షీరదాల అభివృద్ధిలో అతిపెద్ద విజయం. అలా డైనోసార్లు 16 కోట్ల సంవత్సరాలు భూమిని పాలించాయి. కానీ సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం యుకాటన్ ద్వీపకల్పం దగ్గర ఒక భారీ ఉల్కాపాతం జరిగింది. అలా డైనోసార్ల కాలం ముగిసింది. ఆ ఉల్కాపాతం వాటిని అంతం చేసి క్షీరదాలు ఎదగడానికి అవకాశం ఇచ్చింది.
ఈ చిన్న క్షీరదాల నుంచే సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ప్రైమేట్లు అంటే కోతుల వంటి జాతులు పుట్టాయి. ఆ తర్వాత అవి చెట్ల ప్రపంచానికి అనుగుణంగా మారాయి. కానీ భూమిపై వాతావరణం మళ్లీ మారింది. ఆఫ్రికాలో టెక్టోనిక్ ప్లేట్లు విడిపోయి రిఫ్ట్ వ్యాలీ ఏర్పడింది. పర్వతాలు వర్షాలను అడ్డుకోవడంతో అడవులు ఎండిపోయి ఆహారం దొరకడం కష్టమైంది. తినడానికి ఏమీ లేకపోవడంతో చెట్లపై ఉన్న ప్రైమేట్లలో ఒక జాతి చెట్లను వదిలి నేలపై ఆహారం కోసం వెతకాలని నిర్ణయం తీసుకుంది. సుమారు 40 లక్షల సంవత్సరాల క్రితం ఆ జాతి నేలపైకి వచ్చింది. చెట్లు దూరంగా ఉండడంతో మెల్లగా 2 కాళ్ళపై నిలబడడం నేర్చుకున్నారు. దీనివల్ల వారి చేతులు ఖాళీ అయ్యాయి. ఆహారం తీసుకెళ్లడం సులభమైంది. శక్తి కూడా ఆదా అయింది. దీనినే బైపెడలిజం అంటారు. నడక అలవాటు కావడానికి 10 లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ సమయంలోనే సుమారు 30 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రాలోపిథెకస్ జాతి వారు అభివృద్ధి చెందారు. వీరి నుంచే మాంసాహారం తినడం ప్రారంభమైంది. ఇది మెదడు పెరుగుదలకు ప్రధాన కారణమైంది. 24 లక్షల సంవత్సరాల క్రితం హోమో హెబిలిస్ పుట్టారు. వీరే మొదటిసారి రాతి ఆయుధాలు తయారు చేసి ఉపయోగించారు. ఆయుధాలను పట్టుకోవడానికి వీలుగా వారి చేతి బొటన వేలు అభివృద్ధి చెందింది. వీరు వేటగాళ్లుగా మారారు. కలిసి వేటాడడం, ఆహారం పంచుకోవడం నేర్చుకున్నారు. 18 లక్షల సంవత్సరాల క్రితం 2 కాళ్ళపై నిటారుగా నిలబడగల హోమో ఎరెక్టస్ జాతి వారు పరిణామం చెందారు. అగ్నిపర్వతం లేదా మెరుపుల ద్వారా పుట్టిన అగ్నిని చూసి నిప్పును నియంత్రించడం నేర్చుకున్నారు. దీంతో వారికి వండిన మాంసం తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమైంది. ఈ శక్తి అంతా మెదడు పరిణామం పెరగడానికి ఉపయోగపడింది. హోమో ఎరెక్టస్ మెదడు పాతదానికంటే 50% పెద్దదిగా మారింది. వేటాడడంలో మరియు రక్షణలో కలిసి పనిచేయడానికి వారికి కమ్యూనికేషన్ అవసరమైంది. మొదట సంకేతాలు, గుర్తుల రూపంలో ఉన్న సంభాషణ క్రమంగా భాషగా అభివృద్ధి చెందింది. మాట్లాడగలిగే శక్తి వారికి గొప్ప ఆయుధంగా మారింది. భాషతో పాటు ఆలోచన శక్తి పెరిగి మనిషి సృజనాత్మకంగా మారాడు. సుమారు 4 లక్షల సంవత్సరాల క్రితం హోమోజీనస్ నుండి 2 అత్యంత తెలివైన జాతులు పరిణామం చెందాయి. అవే హోమో నియాండర్తల్స్ మరియు హోమో సేపియన్స్. ప్రకృతి ఆడించే ఆటలో ఐసేజ్ కఠినమైన చలిని తట్టుకొని హోమోసేపియన్స్ మాత్రమే చివరి వరకు నిలబడ్డారు. సుమారు 11,700 సంవత్సరాల క్రితం మంచు యుగం ముగిసింది. ఆహార సమస్యలను అధిగమించడానికి వారు వ్యవసాయం మొదలుపెట్టారు. దీని ద్వారా సమాజం, సాంప్రదాయాలు, భాష, ఖగోళ శాస్త్రం, నాగరికత అన్ని పుట్టుకొచ్చాయి. 400 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామ యాత్ర తర్వాత మనం ఈ భూమిపై అత్యంత తెలివైన జీవిగా ఎదిగాం. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాం, మార్సు వైపు అడిగేస్తున్నాం. ఇంతటి అద్భుతమైన ప్రయాణం మనది. నీటి చుక్కలో మొదలై అంతరిక్షాన్ని చేరిన మనిషి ప్రస్థానం. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.